హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిణి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కుమారి గారు రచించిన సృష్టిలో తీయనైనది స్నేహం కథను విందామండి. మిట్ట మధ్యాహ్నం ఒక పక్క నడినెత్తి మీదకొచ్చిన సూర్యుడి కిరణాలు కాల్చిన సూదుల్లా ఒళ్ళంతా చురుక్కుమనిపిస్తుండగా, మరోపక్క చెప్పుల్లేని అరికాళ్లకు కొత్తగా వేసిన తార్ రోడ్డు పెచ్చులు ఎండ వేడికి కరిగి చెండ్రనిప్పుల్లా అతుక్కుపోతున్నాయి. తెగిన చెప్పుల్ని ఒక చేత్తో, లంచ్ బాక్స్ మరో చేత్తో పట్టుకొని అగ్నిగుండం మీద నడుస్తున్నట్లు భయం భయంగా ఒక్కొక్క అడుగే వేసుకుంటూ ముందుకు సాగుతోంది యశోద. చేరాల్సిన గమ్యం ఫర్లాంగు దూరమే, అయినా జీవితకాలంలో చేరగలనో లేదో అనిపిస్తోంది. అంటే నుదుటి మీద కారుతున్న స్వేద బిందువుల్ని చీరకొంగుతో తుడుచుకుంటూ ఉస్సూరని నిట్టూరుస్తున్న సమయంలో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు కింద చెప్పులు కుట్టే కుర్రాడు కంటపడగానే ఒక్కసారి ఆమె ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. కానీ అంతలోనే చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఒట్టి పుణ్యానికి కుట్టివ్వమంటే అతడు తన వైపు చూసే చూపుల్ని ఊహించుకున్న ఆమె ఆత్మాభిమానం అడ్డుపుల్ల వేయబోవడంతో బొబ్బలెక్కిన పాదాల్ని అతి కష్టం మీద ఈడ్చుకుంటూ స్కూలు ఆవరణలోకి అడుగుపెట్టింది. అప్పటికే పేరెంట్స్ అందరూ పిల్లలకి తినిపించేసి బాక్సులు సర్దుకుంటుంటే పిల్లలంతా గ్రౌండ్లో చేరి కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. పింకీ క్లాస్ రూమ్ ముందు నిలబడి అసహనంగా దిక్కులు చూస్తూ నానమ్మ కనిపించగానే మొహం చిట్లించి, ఏంటి ఇప్పుడా వచ్చేది? బెల్ కొట్టే టైం కూడా అయ్యింది, చిరాగ్గా కసురుకుంది. యశోద చిన్నబుచ్చుకొని, సారీ తల్లి, దారిలో చెప్పు తగి కాళ్ళు కాలుతూ స్పీడ్గా నడవలేకపోయాను అంటూ మనవరాలికి సంజాయిషి ఇచ్చుకుంది పింకీ. అవునా అన్నట్లు చూసి, సర్లే ఇప్పుడు ఇంకా తినే టైం లేదు, బాక్స్ తీసుకెళ్ళిపో అనేసి తిరిగి వెళ్ళబోతుంటే యశోద కంగారుగా చెయ్యి పట్టుకొని, పింకీ, ఈరోజు మీ అమ్మ నీకు ఇష్టమైన టమాటా రైస్ చేసింది, కొంచెం తినమ్మా, నేను పెడతాను, మా తల్లివి గదు బ్రతిమాలి గబగబా కలిపి 2 స్పూన్లు తినిపించిందో లేదో ఇంతలోనే బెల్లయ్యింది. పింకీ వెంటనే లేచి, వద్దు నేను వెళ్ళాలి, లేటుగా వెళ్తే మా మిస్ పనిష్మెంట్ ఇస్తారు అనేసి క్లాస్ రూమ్లోకి పరుగు తీసింది. చంటిది ఆకలి కడుపుతో వెళ్ళడం చూసి యశోద ప్రాణం ఉసూరుమంది. పైగా ఇంటికెళ్ళగానే కోడలు పద్మ లంచ్ బాక్స్ తనిఖీ చేసి ఎంత పెద్ద రాద్ధాంతం చేస్తుందో తెలుసు. ఇదే కాదు, కొడుకు ఇంట్లో కాలు పెట్టిన గత 5 ఏళ్లుగా ఎప్పుడు ఏ వంకతో తన మీద దండయాత్ర చేద్దామా అని అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉండే కోడలితో దినదిన గండంగా ఉంది. కూతురి దగ్గరికి వెళ్దామంటే భర్త చనిపోయిన నెలకల్లా కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు సమావేశమై తనను ఎవరు తీసుకెళ్లాలన్న విషయం మీద గంటసేపు చర్చించారు. కోడలు కూతురితో అంది, స్వప్న, తల్లికి ఆడపిల్ల మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఆవిడ నీ దగ్గర అయితేనే సంతోషంగా ఉంటుంది, తీసుకెళ్లరాదు అనగానే కూతురు, చెట్టంత కొడుకుండగా అమ్మ నా దగ్గర ఉండడం కరెక్ట్ కాదు దినా, పైగా తన దగ్గర చిల్లిగవ్వలేదు, కనీసం పెన్షన్ కూడా రాదు, అన్నిటికీ నా మీద ఆధారపడితే మా అత్తింట్లో చులకనైపోతుంది, అది నాకిష్టం లేదని లౌక్యంగా తప్పుకుంది. ఇక లోకం కోసం వాళ్ళకి తన భారం నెత్తినేసుకోక తప్పలేదు. తనకు వేరే గత్యంతరమూ లేక కొడుకు పంచన చేరింది. కంట్లో నలుసులా చూసే కోడలి దాష్టీకం భరించడం కష్టంగా ఉన్నా అన్నిటికీ తలొగ్గక తప్పడం లేదు. ఇప్పుడు కడపలో కాలు పెట్టగానే ఎన్ని అక్షింతలు పడతాయో ఏమో, ఆ భయంతో అయిష్టంగానే బాక్సులో అన్నం డస్ట్బిన్లో పడేసి తిరుగుముఖం పట్టింది. గేటు బయటకు రాగానే మళ్ళీ ఇంత ఎండలో ఇంటికెలా చేరాలా అని దిగులు పడుతుండగా వెనక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించడంతో తల తిప్పి చూసింది. గేటు పక్కనే గొడుగు కింద చుట్టూ తెగిన చెప్పుల మధ్య కూర్చున్న వృద్ధుడు కళ్ళ మీద చెయ్యి పెట్టుకొని తన్నే చూస్తూ, నిన్నే పెద్దమ్మా, నిప్పుల కుంపట్లాగున్న రోడ్డు మీద ఒట్టి కాళ్ళతో నడుపుతా ఉంటే చూసి పిలిచాను, ఆ చేతిలో సెప్పి టీయి కుట్టిత్తా అన్నాడు. యశోద అతడి మాటలు విని ఒక్క క్షణం తెల్లబోయి
వెంటనే సర్దుకొని, వద్దులే తాత, రేపు కుట్టించుకుంటాను అనేసి వెళ్ళబోయింది. తాత యశోద మొహం కేసి తెరిపారా చూసి లేచొచ్చి చొరవగా చేతిలో చెప్పందుకొని, ఏం కాదులేమ్మా, అట నీడలో నుంచో, సిటికలో కుట్టిత్తా అంటూ సూదీ దారం తీసి లాఘవంగా కుట్టి చేతిలో పెట్టాడు. ఆ క్షణంలో తాత చేసిన గోరంత సాయం కొండంతలా అనిపిస్తుంటే యశోద కళ్ళ ముందు ఆ మొహంలో తను నిత్యం కొలిచే సాయి రూపం కదలాడింది. అతడికేసి కృతజ్ఞతగా చూస్తూ చెప్పులేసుకొని, తాత, మంచి మనసుతో సాయం చేశావు. నీ పుణ్యం ఊరికే పోదు. నీ డబ్బులు రేపు తెచ్చిస్తాను మొహమాటంగా చెప్పింది. నువ్వా 2 రూపాయలు ఇచ్చినా ఇయ్యకపోయినా నా దరిద్రానికి ఏం డోకా లేదు గాని ఎల్లిరా తల్లి అంటూ చిరునవ్వు చిందించాడా వృద్ధుడు. తన వాళ్ల నుంచి కరువైన అభిమానం, ఆదరణ ముక్కు మొహం తెలియని అతడి స్వరంలో ధ్వనించడంతో యశోద కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటి దారి పట్టింది. గుమ్మంలోనే ఎదురైన పద్మ తన చేతిలోని బాస్కెట్ అందుకుంటూ, పింకీ పెట్టిందంతా వదలకుండా తినేసిందా? దగ్గరుండి తినిపించారా? లేక దాన్ని తినమని చెప్పి దిక్కులు చూస్తూ కూర్చున్నారా అంటూ ఆరాలు తీస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాక యశోద తటస్థంగా తల ఊపి తన గదిలోకొచ్చి గ్లాసుడు మంచినీళ్లు గటగటా తాగి అప్పటికి ఊపిరి పీల్చుకుంది. కానీ ఆమె భయపడ్డట్లే అదంతటితో ఆగలేదు. ఎప్పుడూ తిండి దగ్గర తెగ మారాం చేసే పింకీ స్కూల్ నుంచి రాగానే ఆకలేస్తుందనడంతో పద్మకి సందు దొరికింది. కూతురి దగ్గర విషయం కూపీలాగి వెంటనే, చిచి, ఏళ్ళు రాగానే సరిపోదు, కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి. పసిది ఆకలితో నకనకలాడిపోతుందన్న బాధ లేకపోగా ఆడేవన్నీ పచ్చి అబద్ధాలు. అవునులే, తిన్న నా పొట్టకి శ్రీరామ రక్ష అనుకునే ఇలాంటి వాళ్లకు బిడ్డ ఆకలేం తెలుస్తుంది అంటూ గంటసేపు అన్యాపదేశంగా సణుక్కోవడం వినబడుతూనే ఉన్న మౌనమే శరణ్యమైంది. ఆఫీసు నుంచి కొడుకు రాగానే జరిగిన విషయం చెప్పాలని హాల్లోకొచ్చేటప్పటికీ పద్మ భర్తకి కాఫీ ఇస్తూ, చూశారా ఈవిడగారు చేసిన ఘనకార్యం? తీరిగ్గా నత్తనడకలు నడుస్తూ లంచ్ టైం దాటాక వెళ్లడంతో పాపం ఈరోజు పసిది తిండి తిప్పలు లేక అల్లాడిపోయింది అంటూ అత్తగారికేసి చురచురా చూసింది. భార్య అభియోగం వినగానే ప్రభాకర్ మొహం చిట్లించి, ఏంటిది పెద్దదానివి, మరీ ఇంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలా? 10 నిమిషాల ముందు బయలుదేరొచ్చు కదా అంటూ తల్లి మీద చిరాకు పడ్డాడు. యశోద, అది కాదురా, దారిలో చెప్పు తెగడం వల్ల ఎండలో నడవడం చాలా కష్టమైంది, అందుకే అని సంజాయిషి చెబుతుండగానే పద్మ అత్తగారి మీదకి తాడెత్తున లేచి, అవును పాపం, మన ఇంటి నుంచి స్కూలు 10 కిలోమీటర్ల దూరం కదా, ఎంత కష్టం, వెటకారంగా మూతి తిప్పింది. యశోదకి ఇంకేం మాట్లాడలేక చిన్నబుచ్చుకొని తన గదిలోకి వచ్చేసింది. ఇలాంటివి తనకేం కొత్త కాకపోయినా ఎప్పటికప్పుడు ఏదో కొత్త గాయం తగిలి సలుపుతున్నట్లే బాధ అనిపిస్తుంది. అందుకే కోడలెంత విసుక్కున్నా పట్టించుకోకుండా రోజు బాబా గుడికెళ్ళి ఆయన సమక్షంలో కాస్త ఊరట పొందడం అలవాటు చేసుకుంది. సాయంత్రం గుడికి బయలుదేరబోతుంటే, గుళ్ళు గోపురాలకు వెళ్తే సరిపోదు, ముందు నోటికొచ్చిన అబద్ధాలాడడం మానేయాలి. వెనక నుంచి కోడలు విసిరే వ్యంగ్య బాణాలకి పేలవంగా నవ్వుకుంటూ బయటికి నడిచింది. గుళ్ళో అప్పుడే హారతి మొదలైంది. భక్త బృందంతో తనూ గొంతు కలిపి పాడుతూ హారతి పూర్తయ్యాక ఆధ్యాత్మికత నుంచి నెమ్మదిగా బయటపడి ప్రసాదం తీసుకొని వచ్చి మెట్ల మీద కూర్చుంది. ఇంతలో యశూ అన్న పిలుపు వినిపించడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి మల్లెపువ్వు లాంటి తెల్లటి లాల్చీ పైజామా ధరించిన వ్యక్తి చెయ్యూపడం చూసి ఎవరో అర్థం కాక తెల్లబోయి చూస్తూ నిల్చుంది. రాగి చెంబు లాంటి తలపై అక్కడక్కడా మెరుస్తున్న వెండి తీగలు, పెదవులపై చక్కటి చిరునవ్వు. ఎక్కడో చూసినట్లే అనిపించినా స్పష్టంగా గుర్తుకు రాలేదు. కానీ కుడి మోకాలి మీద చెయ్యి ఆసరా చేసుకున్న ఆ నడక చూశాక ఏదో జ్ఞాపకం తటిల్లతల తళుక్కున మెరిసి, మీరు గిరిధారి కదూ సంభ్రమంగా అడిగింది. అతడు దగ్గరకొచ్చి నవ్వుతూ, నువ్వు నా నడక చూసి గుర్తుపట్టావు కదూ,
కానీ నాకు మాత్రం నువ్వు యశువేనని కన్ఫర్మ్ చేసుకోవడానికి అరగంట పట్టింది తెలుసా. ఎందుకంటే చెంపకు చారడేసు కళ్ళతో బంతి పువ్వు లాంటి నీ రూపం నా కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉంది. ఇప్పుడిలా నేత చీర జారుముడితో చూస్తుంటే ఆ అందమైన కళ చెదిరిపోయినందుకు కాస్త బాధగానే ఉన్నా మళ్ళీ ఇన్నేళ్లకు నిన్ను చూడగలిగినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. గిరిధారి కళ్ళల్లో తొణికిసలాడుతున్న అభిమానం గమనించిన యశోద పెదవుల మీద శుష్కహాసం కదలాడింది. ఏ పువ్వు అయినా వయసు ఉడిగిపోయాక వాడిపోవడం, కాలం తీరాక రాలిపోవడం సృష్టి ధర్మం గిరి అని వెంటనే నాలుక కరుచుకుంది. వెంటనే గిరిధారి, యశు, మన మధ్య ఫార్మాలిటీస్ అస్సలొద్దు. నువ్వు గిరి అని పిలవగానే నా వయసు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్లు అనిపిస్తోంది తెలుసా. అందుకే అలాగే పిలువు ప్లీజ్. నేను నిన్ను యశు అనే పిలుస్తాను చనువుగా అన్నాడు. యశోద అతడికేసి ఆశ్చర్యంగా చూసింది. నువ్వు వెనుకటి గిరివి కాదు, చాలా మారిపోయావు. అతడు నవ్వుతూ తలూపాడు. అవును యశు, వయసు ప్రభావం శరీరం మీద ఎలాగూ పడక తప్పదు. కనీసం మనసునైనా ఎవర్ గ్రీన్గా ఉంచుకోకపోతే చచ్చే వరకు ప్రశాంతంగా బతకలేమని తెలిసి నేనే మార్పుని కొని తెచ్చుకున్నాను. సర్లే, ఎప్పుడో కలిసి చదువుకున్న బాల్య నేస్తాలం మళ్ళీ ఇంతకాలానికి కలుసుకున్నందుకు నీకెలా ఉందో కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. పద, అలా ఆ వేప చెట్టు కింద కూర్చుని కాసేపు సరదాగా చిన్ననాటి గతం చుట్టూ చక్కర్లు కొట్టేసి వద్దామంటూ వెళ్ళి చెట్టు కింద చప్టా మీద బైఠాయించాడు. యశోదకి అతనితో కాసేపు చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకోవాలని ఉన్నా ఇంటికి ఆలస్యంగా వెళితే కోడలు వేసే వీరంగం ఊహించుకొని ఒక్క క్షణం తటపటాయించింది. అది చూసి గిరిధారి, వీడేంటి పిచ్చోడులా మాట్లాడుతున్నాడని నవ్వుకుంటున్నావా యశు? నీకో మాట చెప్పనా? బాల్యానికి అంత అల్పాయువిచ్చిన ఆ భగవంతుడు తరువాతి దశల్లో చిన్ననాటి మధుర స్మృతుల్ని తలుచుకుంటూ ఆనందించమనే 100 ఏళ్ల జీవితాన్నిచ్చింది. బతుకు మీద విరక్తి పుట్టినప్పుడల్లా మనల్ని ఓదార్చి సేద తీర్చే ప్రియనేస్తాలవే. రోజు ఒంటరిగానే నెమరు వేసుకునేవాణ్ణి. ఈరోజు నీతో కలిసి షేర్ చేసుకునే అవకాశం దొరికింది. కాసేపు కూర్చో ప్లీజ్ అన్నాడు. అతడు అంతగా అభ్యర్థిస్తుంటే కాదనలేక గుండె దిటువు చేసుకుని వెళ్ళి పక్కనే కూర్చుంది. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులని, టీచర్లని, క్లాస్లో చేసిన అల్లర్లని గుర్తు చేసుకొని మనసారా నవ్వుకుంటూ అరగంట సేపు బాహ్య ప్రపంచాన్నే మర్చిపోయారు. ఆ తరువాత గిరిధారి నెమ్మదిగా వర్తమానంలోకి వచ్చి, ఇప్పుడు చెప్పు యశు, ఎలా ఉన్నావు, ఏంటి విశేషాలు ఆసక్తిగా అడిగాడు. అప్పటిదాకా నవ్వుతున్న యశోద మొహం వివర్ణమైంది. చెప్పుకోదగ్గ విశేషాలేం పెద్దగా లేవు గిరి. ఒక కొడుకు, ఒక కూతురు. తను విజయవాడలో ఉంది. ఆయన పోయి 5 ఏళ్ళయింది. అప్పటినుంచి ఇక్కడే కొడుకు దగ్గర ఉంటున్నాను ముక్తసరిగా చెప్పింది. వెరీ గుడ్. అందరి కొడుకుల్లా మీవాడు రెక్కలు రాగానే రివ్వున ఎగిరెళ్ళి ఏ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో సెటిల్ అయిపోకుండా అమ్మ కోసం దేశం పట్టునే ఉన్నాడంటే యువర్ సన్ ఈజ్ రియల్లీ గ్రేట్. మెచ్చుకోలుగా నవ్వి యశోద ముభావంగా తలదించుకోవడం చూసి వెంటనే టాపిక్ మార్చేశాడు. ఇక నా గురించి చెబుతా విను. ఈ పోలియో కాలు పుణ్యమా అని నాకు డిగ్రీ అయిపోగానే ఏజీ ఆఫీస్లో జాబ్ దొరికింది. అంచెలంచెలుగా ఎదిగి మంచి స్థాయికే చేరగలిగాను. కానీ మనిషిగా ఇంకా ఏదో చెయ్యాలనిపించింది. అందుకే 5 ఏళ్ల క్రితం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆ డబ్బుతో నాన్నగారు బ్రతికుండగా చౌకలో కొన్న 1000 గజాల స్థలంలో ఒక ఆశ్రమాన్ని స్థాపించి దానికి వానప్రస్థం అని పేరు పెట్టుకున్నాను. ఓ 10 మంది అనాథ పిల్లల్ని చేరదీసి తండ్రినయ్యాను. మరో 50 మందికి వృద్ధులకు ఆశ్రయం ఇచ్చి కొడుకునయ్యాను. సో నాది డబల్ రోల్ అన్నమాట. ఇందులో నా స్వార్థం కూడా లేకపోలేదు. ఇన్నేళ్ళు నేను భరించిన ఒంటరితనం ఇంకా తన వల్ల కాదని మొరాయిస్తుంటే తోడు కోసం ఆరాటపడి ఈ పని చేశాను. ఇప్పుడు వాళ్లల్లో నేను ఒకడినై లైఫ్ని హ్యాపీగా లాగించేస్తున్నాను. ఇది నా ఆటోబయోగ్రఫీ. ఎలా ఉంది? నవ్వుతూ అడిగాడు. బాగుంది గిరి. నీ జీవితానికి ఓ అర్థం పరమార్థం కల్పించుకున్నావు. కానీ
ఇలా బ్రహ్మచారిగా మిగిలిపోవడం మాత్రం నాకు నచ్చలేదు. గొప్ప మహాత్ములకే గృహస్థాశ్రమం అడ్డు కాలేదు. మరి నువ్వెందుకిలా? అర్ధోక్తిగా ఆగిపోయింది యశోద. నిర్లిప్తంగా నవ్వాడు గిరిధారి. నిజమే, కానీ యశు, పెళ్లి చేసుకొని నా అవిటితనంతో ఓ ఆడపిల్లను బాధ పెట్టడం కంటే బ్రహ్మచర్యమే మేలనిపించి సర్వసంగ పరిత్యాగిలా జీవితం గడిపేయాలని డిసైడ్ అయిపోయాను. అతడి కళ్ళల్లో కదలాడుతున్న విరక్తిని, మాటల్లో వ్యక్తమైన వైరాగ్యాన్ని గమనించి యశోద ఇంకేమీ అనలేక, ఇంక వెళ్తాను గిరి, పొద్దుపోయింది అంటూ లేచింది. వెంటనే గిరిధారి, యశు ఒక్క క్షణం, రేపు మా వానప్రస్థానికి 5వ పుట్టినరోజు, చిన్న ఫంక్షన్ చేస్తున్నాం, నువ్వు తప్పకుండా రావాలి. అక్కడ నీ వయసు స్త్రీలు చాలామంది ఉన్నారు. నువ్వు నా బాల్యమిత్రురాలివని తెలిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. మీ ఇల్లు ఎక్కడో చెబితే రేపు నేనే వచ్చి తీసుకెళ్తాను ఉత్సాహంగా చెప్పాడు. యశోద గుండె గతుక్కుమంది. వద్దులే, మీ ఆశ్రమం అడ్రస్ చెప్పు, వీలైతే వస్తాను కంగారుగా అన్నది. యశోద కళ్ళల్లో తొట్రుపాటును గమనించిన గిరిధారి, సరే అయితే. ఆటో ఎక్కి మారుతీనగర్ బస్టాప్ దగ్గర దిగితే అక్కడే ఎదురుగా ఆశ్రమం గేటు, పైన బోర్డు కనిపిస్తూ ఉంటాయి. తప్పకుండా రావాలి అంటూ స్నేహితురాలికి సాదరంగా వీడ్కోలు చెప్పాడు. గుమ్మంలో అడుగు పెట్టగానే ఇంటికంటే గుడి పదిలం అనుకుంటే అక్కడే ప్రసాదాలు తింటూ బతికేయొచ్చు గదా, మాకు తలనొప్పి తగ్గుతుంది అంటూ రుసరుసలాడుతున్న కోడలికి, మొహం చిట్లించి ప్రశ్నార్థకంగా చూస్తున్న కొడుక్కి ఏం చెప్పాలో అర్థం కాక యశోద మౌనంగా లోపలికి నడిచింది. చూశారా ఈ మహాతల్లి వరస? మనమన్నా మన మాటన్నా లెక్కలేనట్లు ఉలుకు పలుకు లేకుండా ఎంత నిర్లక్ష్యంగా ఇంట్లోకి జారుకుందో. ఏం చూసుకునో ఈవిడ గారికి ఎంత అహంకారం. హాల్లోంచి కోడలి అరుపులు అరగంట దాకా వినిపిస్తూనే ఉన్నా కిమ్మనకుండా వెళ్ళి పడుకుండిపోయింది. మేను వాల్చిందన్న మాటే గాని గిరిధారి మాటలే మనసులో మెదలసాగాయి. గిరి ఎంత మారిపోయాడు. స్కూల్లో చేరిన కొత్తల్లో పోలియో వల్ల మెలితిరిగిన అతడి కాలు చూసి క్లాసులో పిల్లలంతా కుంటి కులాసం లంగడా అంటూ తెగ ఆట పట్టించడం చూస్తుంటే తనకు జాలేసేది. సిగ్గుతో కుంచుకుపోతూ ఎప్పుడూ వెనక బెంచీలో కూర్చునే గిరిని నవ్వుతూ పలకరించి ధైర్యం చెప్పి బెరుకు బిడియం పోగొట్టడానికి తనెంతో ప్రయత్నం చేసేది. అతడు తన మీద ఎంతో అభిమానం చూపిస్తూ యశు యశు అంటూ ఎంతో ఆప్యాయంగా పిలవడం చూసి తోటి ఆడపిల్లలంతా గిరికి క్లాసులో అందరికన్నా నువ్వంటేనే ఇష్టం అని ఈర్ష్యపడేవాళ్ళు కూడా. తమ ఒక్కరోజు స్కూలుకి వెళ్ళకపోయినా నువ్వు లేకపోతే క్లాసులో అస్సలు కూర్చోబుద్ధి కాలేదు యశు, నీకు రావడం కుదరకపోతే ముందే చెప్పు, నేను ఆ రోజు స్కూల్ మానేస్తాను అనేవాడు. హై స్కూల్ చదువు పూర్తయ్యే వరకు ఆ స్నేహం అలాగే కొనసాగింది. ఆ తరువాత గిరి ఇంటర్లో జాయిన్ అయ్యాడు. తనేమో పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిపోయింది. అమ్మమ్మ వాళ్ళింటికి వచ్చానని తెలిసిన మరుక్షణమే కాలేజీకి డుమ్మా కొట్టి మరీ వచ్చి గంటల తరబడి కబుర్లు చెప్పేవాడు. 2 ఏళ్లకి నాన్నకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడంతో ఇన్నేళ్లలో అతన్ని ఒక్కసారి కూడా చూడలేదు. మళ్ళీ ఇంతకాలానికి అనుకోకుండా తారసపడ్డాడు. కానీ ఆత్మన్యూనతతో అంత బెరుగ్గా ఉండే వ్యక్తిలో ఈ వయసులో వెళ్ళి విరుస్తున్న ఉత్సాహం, ఉత్తేజం చూస్తుంటే వింతగా ఉంది. మంచి పనులు మనిషిలో ఎంత ఆత్మవిశ్వాసం పెంచుతాయో గిరిని చూశాకే తెలిసింది. పాపం వార్షికోత్సవానికి రమ్మని ఎంతో అభిమానంగా ఆహ్వానించాడు. కానీ తనకు వెళ్ళాలని ఉన్నా అది జరిగే పని కాదు. గిరిధారిని గురించి తెలిస్తే కోడలు ఎంత అవహేళన చేస్తుందో. పోనీ కొడుకును అడుగుదామంటే వాడి గప్పింటి అల్లుడైనప్పటి నుంచి తల్లిదండ్రులు తన స్థాయికి, అత్తమామల స్థాయికి తగ్గవాళ్ళు కాదని తమని నలుగురు ముందు అమ్మా నాన్న అని చెప్పుకోవడమే నామోషీగా భావిస్తూ ఆమడ దూరంలో పెట్టేశాడు. ఆయన పోయాక లోకం కోసం తన్ను ఇంటికి రమ్మన్నాడే గాని మరో ఆసరా లేని తన పట్ల ఏనాడు గోరంత ఆప్యాయత చూపలేదు. కన్న ప్రేమ కొద్దీ తను పిల్లలకు దగ్గరవ్వాలని ఎంత ప్రయత్నించినా ఆ దూరం ఇసుమంతైనా తగ్గలేదు. మనసులో మాట చెప్పుకునే చనివే ఇవ్వనప్పుడు ఇలాంటివి వాడితో ప్రస్తావించి అపహాస్యం పాలయ్యే కంటే
మెదలకుండా ఊరుకుంటేనే మంచిది అనుకొని దీర్ఘంగా నిట్టూరుస్తూ కనురెప్పలు వాల్చింది. కోడలు ఆదివారమైన పొద్దుటే లేచి పిల్లల్ని రెడీ చేసి తనూ రెడీ అవుతుంటే ఎక్కడికి బయలుదేరుతున్నారో తెలియక చూస్తూ నిలబడ్డ తల్లి దగ్గరికి ప్రభాకర్ చేతిలో సూట్ కేసు పట్టుకొని వచ్చి ఎటో చూస్తూ, మా మామగారికి క్యాట్రాక్ట్ సర్జరీ చేయించడానికి వెళ్తున్నాం, రావడానికి 2 రోజులు పట్టొచ్చేమో, ఇల్లు జాగ్రత్త జనాంతికంగా చెప్పేసి భార్యా పిల్లలతో కలిసి వెళ్ళిపోయాడు. నిర్లిప్తంగా నవ్వుకుంది యశోద. అడ్డాల నాడు అమ్మా అమ్మా అంటూ అస్తమానం కొంగు పట్టుకు తిరిగిన బిడ్డల్లో గడ్డాలు, వాటితో పాటు ఇల్లాలు పిల్లలు రాగానే ఇంత మార్పు ఎందుకు వస్తుందో? ఈ తరం కొడుకులంతా ఇంతేనా, లేక ఇది కేవలం తన దౌర్భాగ్యమా? భారంగా నిట్టూరుస్తూ లేచి పూజ గదిలో దీపం వెలిగించింది. బాబా ఫోటో చూడగానే గిరిధారి ఆహ్వానం గుర్తొచ్చి మనసు రెపరెపలాడింది. పోనీ అంతగా పిలిచాడు కదా, వెళ్ళి కాసేపు నలుగురితో కాలక్షేపం చేస్తే తనకి కాస్త ఊరట లభిస్తుందేమో అనిపించి ఇంకేం ఆలోచించకుండా పని తెముల్చుకొని ఇల్లు తాళం పెట్టి బయలుదేరింది. గిరిధారి చెప్పినట్లే బస్టాప్ ఎదురుగా వానప్రస్థం అన్న అందమైన అక్షరాలను తోరణంలా అలంకరించుకున్న పెద్ద గేటుకిరువైపులా పచ్చని చెట్లు, విచ్చిన పువ్వుల మధ్య ఋష్యాశ్రమాన్ని తలపిస్తున్న చూడముచ్చటైన భవనం. హైదరాబాదు వచ్చి ఇన్నేళ్లైనా ఇల్లు, బాబాగుడి తప్ప బయట ప్రపంచాన్ని చూడని యశోదకి ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా రెక్కలొచ్చి ఎగురుతూ సరికొత్త లోకానికి చేరుకున్నట్లు ఏదో చిత్రమైన అనుభూతి. అలసిన మనసుకు ఆనందంతో క్షీరార్ణవంలా ఉప్పొంగుతుండగా ప్రశాంతమైన ఆ పరిసరాల్ని సంభ్రమంగా పరికిస్తూ నిలబడిపోయింది. హడావిడిగా బయటికెళ్ళబోతున్న గిరిధారి మొహం యశోదని చూడగానే ఆనందంతో విచ్చుకుంది. ఒక్క పరుగున ఎదురొచ్చి, థ్యాంక్ గాడ్, నాకు సగం టెన్షన్ తగ్గింది, నువ్వు రావేమో, నేనే బాబాగుడి పూజారి గారిని మీ ఇల్లెక్కడో అడిగి నిన్ను తీసుకురావాలనుకుంటుండగా ఇంతలో ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. మా వంట మనిషికి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. వేరే వాళ్ళ కోసం ట్రై చేస్తున్నా, ఏమనుకోక కాసేపు ఇక్కడ కూర్చో, ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక అందరికీ పరిచయం చేస్తా మొహమాటంగా చెప్పాడు. యశోద నవ్వుతూ, గిరి, నువ్వేం టెన్షన్ పడక ఆ పని నాకప్పచెప్పు, 100 మందికైనా సరే చిటికలో వార్చి వడ్డించేస్తా ఉత్సాహంగా అంది. గిరిధారి తెల్లమోయి, చచా, నువ్వు చేయడమేమిటి, వద్దు, ఎవరొకరిని వెతికి పట్టుకుంటాన్లే అని వెళ్ళబోతుంటే యశోద చనువుగా అతడి చెయ్యి పట్టుకొని ఆపేసింది. గిరి, నీకు చేసేవాళ్ళు దొరకరని కాదు, కానీ నాకు అనుకోకుండా 10 మందికి వండి పెట్టడంలోని తృప్తిని, ఆనందాన్ని పొందే అవకాశం వచ్చింది, కాదనకు ప్లీజ్. ఆమె కళ్ళల్లో అభ్యర్థనని కాదనలేక గిరిధారి అయిష్టంగానే ఒప్పుకున్నాడు. యశోదను చూసి ఆశ్రమంలో ఉండే మరో 2 స్త్రీలు ఉత్సాహంగా ముందుకొచ్చారు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ 1 గంట కల్లా వంటకాలన్నీ సిద్ధం చేసేశారు. కొందరు వడ్డించడంలో సాయం చేశారు. తింటున్న ప్రతి ఒక్కరూ నీ చేతి వంట అమృతంలా ఉందమ్మా అని మెచ్చుకుంటుంటే గిరిధారి దగ్గరకొచ్చి, యశు, ఈరోజు నీ చేతి భోజనం తింటుంటే ఏనాడో చనిపోయిన మా అమ్మ తిరిగొచ్చి వడ్డించినంత సంతోషం, సంతృప్తి కలిగాయి. నీలో ఇప్పుడు నాకు మా అమ్మే కనిపిస్తున్నది తెలుసా, ఆనందంగా అన్నాడు. కళ్ళ నిండా అభిమానాన్ని, ఆప్యాయతని నింపుకున్న అతడి మాటలు వింటుంటే కొడుకు కోడలు ఏనాడో మూల విసిరి పడేయడంతో మౌన విపంచిలా మోగబోయిన యశోదకి కొత్తగా తీగలు సవరించుకున్నట్లు అనిపించింది. భర్త చనిపోయాక కొడుకు ఇంట్లో కాలు పెట్టిన తొలి రోజే నీ పాత చింతకాయ పచ్చళ్ళు మేం తినలేం అని కొడుకు ఇక నుంచి గిన్నెలు తోమి ఇల్లు ఊడ్చే డ్యూటీ మీదే, వంట మాత్రం నేను చేసుకుంటాను, కిచెన్ ఛాయలకు మాత్రం రావద్దంటూ కోడలు గీసిన లక్ష్మణ రేఖ గుర్తొచ్చింది. పాలిచ్చి పెంచిన కన్న కొడుకు అమ్మ చేతి వంటని చీదరించుకుంటే తెలిసి తెలియని వయసులో 5 ఏళ్ల స్నేహం చేసినంత మాత్రాన గిరిధారి ఇన్నేళ్లకు కనిపించిన తనలో అమ్మని చూడ్డం, తన చేతి ముద్దని అమృతంలా భావించి ఇంతలా గౌరవించడం వింతగానే కాదు, సంతోషంగా కూడా అనిపించింది. ఆశ్రమంలో
అందరికీ గిరిధారి పట్ల ఎంత గౌరవమో యశోదకు వాళ్ళ మాటల్లోనే అర్థమైంది. దిక్కులేని తమని చేరదీసి కన్నబిడ్డల్లా ఆదరించి ఆశ్రమ భారాన్నంతటినీ ఒంటి చేత్తో మోస్తున్నందుకు ఆ వృద్ధులు అతన్ని సాక్షాత్తు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలితో ఎత్తిన గిరిధారిగానే భావించడం గమనించి అతడి పట్ల అపారమైన గౌరవం కలిగింది. సాయంత్రం ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక మీద ఆశ్రమంలో ఉండే పెద్దలు వాళ్ళ అనుభవాల్ని అనుభూతుల్ని 10 మందితో పంచుకుంటే పిల్లలు వాళ్ళ ఆటపాటలతో అందర్నీ అలరించారు. ఆ కార్యక్రమాలను ఆనందంతో తిలకిస్తున్న యశోద మనసు ఎడారిలో తిరిగి తిరిగి అలసిపోయిన బాటసారి చల్లని చెట్టు నీడకి చేరుకున్నంత హాయిగా సేద తీరింది. సందడంతా సద్దుమణిగాక అప్పుడు ఇల్లు గుర్తొచ్చి ఇక వెళ్తాను గిరి అనగానే గిరిధారి థ్యాంక్స్ యశు, ఈ అవిటివాడి ఆహ్వానాన్ని మన్నించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ లేచాడు. వెంటనే యశోద లేదు గిరి, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ముది వయసులో ఇలాంటి చిన్ని చిన్ని ఆనందాలే మనిషికి బతుకు మీద అనురక్తిని ఆసక్తిని కలిగిస్తాయని నాకు ఈరోజే తెలిసింది. ఇక్కడికి రాకపోతే చాలా మిస్ అయ్యేదాన్ని మనస్ఫూర్తిగా అన్నది. వెరీ గుడ్, నిన్నటికి ఇవాళకి నీలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇదే నేను కోరుకునేది. నీకెప్పుడు రావాలనుకుంటే అప్పుడు వచ్చే. వానప్రస్థం నీ రాక కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. చీకటి పడింది, కారులో డ్రాప్ చేస్తాను పదా అన్నాడు. దారిలో గిరిధారి స్టీరింగ్ నుంచి తల తిప్పకుండానే ఇఫ్ యూ డోంట్ మైండ్ నిన్ను ఒకటి అడగనా యశు, నిజంగా నీ కొడుకు దగ్గర హ్యాపీగానే ఉన్నావా? కుతూహలంగా అడిగాడు. అనుకోని ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనం వహించింది యశోద. అతడు వెంటనే కారు స్లో చేసి రోడ్డు పక్కనే ఆపి అర్థమైంది. కానీ యశు, పసితనంలో బిడ్డకి తల్లి ఒడి ఎలాంటిదో మలి వయసులో తల్లికి బిడ్డ నీడ అంతే. నాకు తెలిసి అమ్మలందరి అసంతృప్తికి కారణం వాళ్ళు పిల్లలకి చేసినంత తిరిగి వాళ్ల నుంచి ఆశించడమేమోనని. యామ్ ఐ రైట్? యశోదకేసి నిశితంగా చూస్తూ అడిగాడు. తల అడ్డంగా ఊపింది యశోద. ఆశించిన ప్రేమ దొరక్కపోయినా పర్వాలేదు, కానీ పిల్లల అలక్ష్యాన్ని అసహనాన్ని భరించడం తల్లికి ఎంత నరకమో నీకు తెలియదు గిరి. ఆ కళ్ళలో చిప్పిల్లిన నీళ్లు గిరిధారిని విచలితుణ్ణి చేశాయి. భారంగా నిట్టూరుస్తూ కారు స్టార్ట్ చేసి 5 నిమిషాల్లో ఇంటి గేటు ముందు డ్రాప్ చేసి తిరిగి వెళ్ళబోయే ముందు ఒక్క క్షణం ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మళ్ళీ చెబుతున్నాను యశు, సాధ్యమైనంత వరకు కొడుకు దగ్గరే ఉండడం వెల్ అండ్ గుడ్, కానీ అక్కడ నీ ఆత్మాభిమానం చంపుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం వానప్రస్థం ఎప్పుడూ నీకు వెల్కమ్ చెప్పేందుకు సిద్ధంగానే ఉంటుంది. ఇట్స్ మై ప్రామిస్ అనేసి సమాధానం కోసం ఎదురు చూడకుండా కారు వెనక్కి తిప్పాడు. గుడ్లప్పగించి చూస్తున్న యశోద, అబ్బో ఏమో అనుకున్నా, కారులో షికార్లు కొట్టేదాకా వచ్చిందన్నమాట మీ వ్యవహారం అన్న కోడలి గొంతు వినబడగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. ఇల్లు తాళం తీసి కొడుకు గుమ్మంలోనే నిలబడి తన వైపు మింగేసేలా చూడ్డం గమనించి, ఇదేంటి 2 రోజుల దాకా రామన్నారు కదా, అందుకే తను ధైర్యం చేసి వెళ్ళగలిగింది. అప్పుడే వచ్చేసారే, అమ్మో ఇప్పుడెలా, ఏం తుఫాను రేగుతుందో ఏమోనని జంకుతూ ఇంట్లోకి వెళ్ళబోయి కోడలి గద్దింపుకి గుండె జల్లుమనడంతో టక్కున ఆగిపోయింది. ఏంటా నంగనాచి చూపులు, మీ వెర్రిమొరి వేషాలన్నీ మాకు తెలియవనుకున్నారా? పక్కింటి రమ రాత్రి గుళ్ళో మీరు జరిపిన భాగవతమంతా చెప్పింది. నేనే మా పుట్టింటికెళ్ళే హడావిడిలో పడి వచ్చాక మీ సంగతేంటో తేల్చుకుందామనుకున్నా, కానీ మేమింట్లో లేని సమయం చూసి ఇంతలోనే ఇంత బరి తెగిస్తారనుకోలేదు. ఈ వయసులో మీకిదేం బుద్ధి? మొగుడు పోయాడని జాలిపడి ఇంట్లో పెట్టుకున్నందుకు మా పరువు నట్టేట్లో ముంచారు. మీ మొహం చూడాలంటేనే కంపరంగా ఉంది. చిచి, యశోద మొహం కత్తివేటికి నెత్తురు చుక్కలేనట్లు పాలిపోయింది. కోడలి సాధింపులు వేధింపులు అలవాటే అయినా ఆ నోటి నుంచి ఇంత అసభ్యకరమైన పదజాలాన్ని, అందులోనూ ఇలాంటి నిందావాక్యాలు వినడం యశోదకు ఇదే మొదటిసారి. కానీ అంతకన్నా కన్నబిడ్డ కళ్ళల్లో ద్యోతకమవుతున్న అసహ్యం, జుగుస్స
అగ్నికీలల్లా తన్ను నిలువునా దహించి వేస్తున్నట్లు విహ్వల అనుభూతికి లోనై చేష్టలు దక్కి నిలబడిపోయింది. ఊరంతా వినబడేలా అరుస్తూనే కోడల మొహం మీదనే దడాల్న తలుపేయడంతో ఉలిక్కిపడి తలెత్తి చూసిన యశోదకి అప్పటికే కొడుకు భార్య అడుగుజాడల్లో నడుస్తూ లోపలికెళ్ళిపోవడం గమనించిన కన్నీళ్లు రాలేదు సరికదా, ఆవేదనతో పొడిబారిన పెదవుల మీద పేలవమైన చిరునవ్వు లాస్యం చేసింది. ఇంకేం ఆలోచించకుండా చెర నుంచి విముక్తి పొందిన ఖైదీలా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ ముందుకు సాగింది. 30 ఏళ్లు ప్రేమానురాగాలే సిరి సంపదలుగా అందించి ప్రాణాధికంగా చూసుకున్న భర్తను కోల్పోయి నిస్సహాయ స్థితిలో కొడుకు పంచన చేరి 55 ఏళ్ల వయసులో భరించలేని అవమానాన్ని పొందిన ఆ తల్లి పయనానికి ఇప్పుడొక గమ్యం దొరికింది. గిరి, కన్నబిడ్డలు నన్ను, నా పేదరికాన్ని చులకన చేసిన చిన్ననాటి స్నేహితుడివి. మలి వయసులో నా దుస్థితి గ్రహించి పెద్ద మనసుతో నాకు ఆశ్రయం ఇస్తానని మాటిచ్చావు. సృష్టిలో అన్నిటికన్నా తీయనిది స్నేహమేనని నిన్ను చూశాకనే నాకు తెలిసింది. ఒక మానవతావాదిగా నువ్వు చేస్తున్న సాయానికి బదులుగా నేనేమివ్వగలను? అందుకే ఇక నుంచి వానప్రస్థంలో ఓ అమ్మనై నాకు ఓపిక ఉన్నంత వరకు నిత్యం మీ అందరికీ ఆప్యాయంగా వండి వడ్డించి నీ రుణం కొంతైనా తీర్చుకుంటాను. నా ఈ అభ్యర్థన మన్నిస్తావు గదు? ఇది జీవిత చరమాంకంలో కొండంత ధైర్యాన్నిచ్చి బతుకు మీద ఆశని చిగురింపజేసిన ఆప్తమిత్రుడు, ఆత్మబంధువు గిరిధారికి గుండెల నిండా అనంత జలరాశిని మించిన ఆర్ద్రత నింపుకున్న యశోద అంతరాత్మ చేసుకున్న చిరు విన్నపం. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.